హాయ్ హలో నమస్తే. న్యూస్ చూద్దాము. కోర్స్ మంతా సైక్లోన్ ఎస్ఐఆర్ రాహుల్ గాంధీకి సంబంధించిన కొన్ని అపోజిషన్ నేను ఇండియా బ్లాక్ వర్షన్ చెప్తున్నాను కాబట్టి ఇండియా బ్లాక్కి లీడ్ చేస్తుంది అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ కాబట్టి అతని గురించి ఎక్కువగా నా ప్రజెంటేషన్లో వినిపిస్తాయి మీకు. ఓకే, ఇండియా బ్లాక్ వర్షన్లో ఇంకా ఆబ్వియస్లీ ఆల్ దిస్ ఇండియా బ్లాక్ సంబంధించిన స్టాలిన్, మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ వీళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుతుంటాను నా ఇండియా బ్లాక్ వర్షన్ కాబట్టి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక 100 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేస్తే ఇట్ బికమ్స్ 1 lakh. సో జస్ట్ 100 మెంబర్సే కాబట్టి మీరు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే లెట్స్ సీ. లోపలికి వెళ్ళి న్యూస్ చూద్దాం. ఇది చూడండి, మంతా సైక్లోన్ రిలేటెడ్ న్యూస్. ఫస్ట్గా చూద్దాం. మంతా సైక్లోన్ అనేది కాకినాడ నుంచి ఒంగోలు వరకు ఎక్కువగా ఎఫెక్ట్ కాబోతుంది అనేది ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాకినాడ నుంచి ఒంగోలు వరకు దానికి సంబంధించి చాలా న్యూస్లు ఉన్నాయి. నిన్న ఇది చూడండి, ట్రైన్స్ క్యాన్సిల్ చేశారు విశాఖపట్నంలో. చెన్నై మొత్తం స్కూల్స్ హాలిడేస్ ఇచ్చారు. ఐ థింక్ ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని జిల్లాలకి హాలిడే ఇచ్చినట్టున్నారు. 3,000 మందిని ఒరిస్సాలో ఆల్రెడీ ఎవాక్యుయేట్ చేశారట. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అటువైపు ఆ సైక్లోన్ వస్తుందని ఆల్రెడీ ఒరిస్సాలో చాలామందిని ఎవాక్యుయేట్ చేశారు. మన ఆంధ్రప్రదేశ్ కూడా ఇదిగో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ అఫీషియల్స్ మొత్తాన్ని డైరెక్ట్ చేశారు. ఓకే, దానికి అలర్ట్గానే ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇది చూడండి, 1,000 మంది 100 మెంబర్స్ ఫిషర్మెన్ని ఒరిస్సాలో ఆంధ్ర సంబంధించిన ఫిషర్మెన్కి వాళ్ళు ఏమంటారు ఆశ్రయం ఇచ్చారు, షెల్టర్ ఇచ్చారని చెప్పి ఒక న్యూస్ అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించి మంతాకి సంబంధించి. ఓకే, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఒంగోలు నుంచి కాకినాడ వరకు హెవీ రెయిన్స్ వచ్చే అవకాశం ఉంది. కోర్స్ ఆల్రెడీ గవర్నమెంట్ ఈస్ అలర్ట్ అన్ దట్. ఎస్ఐఆర్కి సంబంధించి న్యూస్ వద్ద నిన్న ఎలక్షన్ కమిషను 12 రాష్ట్రాలలో ఎస్ఐఆర్ చేయబోతున్నామని అనౌన్స్ చేసింది. అండమాన్ నికోబార్, గోవా, పుడుచ్చేరి, ఛత్తీస్గఢ్, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్, తమిళనాడు అండ్ తెలంగాణ. ఎక్కడెక్కడైతే ఇండియా బ్లాక్ ఉందో బ్యాక్ ఫైర్ అయ్యారు, దే ఆర్ క్రిటిసైజ్ చేశారు, మేము కోఆపరేట్ చేయమన్నారు. దానికి సంబంధించిన న్యూస్లు ఇవన్నీ కూడా. మీ చేసే ఎస్ఐఆర్ వల్ల ఓటర్లకు ఉపయోగం లేదు, అలాగని చెప్పి పార్టీలకు కూడా ఉపయోగం లేదు, అపోజిషన్ పార్టీలకు కూడా మేము సాటిస్ఫైగా లేము. సో ఈ యొక్క ఈసీఐ అనేది యొక్క క్రెడిబిలిటీని మేము అనుమానిస్తున్నామని చెప్పి వెంటనే ప్రెస్ మీట్ పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు. ఈసీఐఆర్ మాకు అవసరం లేదని, ఎస్ఐఆర్ అవసరం లేదని. ఇక్కడ చూడండి, కేరళ అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఎస్ఐఆర్ని మేము ఒప్పుకోమని కేరళ గవర్నమెంట్. ఇక్కడ డిఎంకే వాళ్ళు ఇది చూడండి, ఎస్ఐఆర్ అనేది క్రెడిబిలిటీని కోల్పోయిందని చెప్పి డిఎంకే చేసిన ఒక స్టేట్మెంట్. కాబట్టి మేము అపోజ్ చేస్తున్నాం అంటే ఇంకా అర్థం కేరళ అపోజ్ చేసింది, తమిళనాడు అపోజ్ చేసింది. ఇక్కడ చూడండి, తమిళనాడు టీఎంసీ, వెస్ట్ బెంగాల్ వాళ్ళు అపోజ్ చేశారు. టీఎంసీ ఓస్ ప్రొటెస్ట్, మీరు కనుక ఎస్ఐఆర్ పేరుతో మా ఓట్లు డిలీట్ చేస్తే మాత్రం మేము పెద్ద ధర్నా చేస్తామని చెప్పి నేను ప్రకటించారు టీఎంసీ వాళ్ళు. ఈ అపోజిషన్ పార్టీస్ వాళ్ళు ఎందుకు అపోజ్ చేస్తున్నారంటే ఇప్పుడు బీహార్లో ఎస్ఐఆర్ పేరుతోటి అందరు ముస్లిమ్స్ పేర్లు తీసేశారు. ఓకే, వాళ్ళు ఏమన్నా ఇన్ఫిల్ట్రేటర్స్, చొరబడిదారులు అని చెప్పి తీసేస్తున్నారు. ఇప్పుడు అస్సాంలో మన 675 ఇల్లు పడగొట్టారు. 6 సంవత్సరాల్లో 26 మందిని మాత్రమే పంపించారట బంగ్లాదేశ్కి. వాళ్ళు ఎంతమంది 600-700 మంది ఇల్లులు పగడగొట్టి, వాళ్ళందరూ కూడా ముస్లిమ్సే కదా. ఇన్ఫిల్ట్రేటర్స్ బంగ్లాదేశ్ నుంచి అంటే ముస్లిమ్స్ని పట్టుకొని ఇల్లు మొత్తం పడగొట్టారు. చివరికి ఎంతమందిని పంపించారు బంగ్లాదేశ్కి? 26 మందిని. అంటే మిగతా 650 మంది ఇండియన్ ముస్లిమ్స్ పడగొట్టారని కదా అర్థం, అనుమానంతో. అందుకని వీళ్ళు ఏమన్నారంటే, ఇప్పుడు మీరు టార్గెట్ చేస్తారు, పక్కా ఎవరిని టార్గెట్ చేస్తారు? ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ని, షెడ్యూల్ కాస్ట్ వాళ్ళని, షెడ్యూల్ ట్రైబ్స్ని. ఎవరెవరైతే ఈ ఇండియా బ్లాక్కి అనుకూలంగా, ఇప్పుడు ఏ పార్టీలో చూసినా సరే ఈ ఇండియా బ్లాక్ పార్టీకి వైపు ఉండేటువంటి కేటగిరీస్ ఇవి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, వీళ్ళందరూ కూడా ఇండియా బ్లాక్ వైపు ఉంటారు. సో ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళని టార్గెట్ పెట్టి మీరు ఓట్లు తీసేస్తారు అనేది వీళ్ళకి ఎలిగేషన్ ఇది. ఓకే, ఇది చూడండి, ఈ యొక్క హెడ్ ఆఫ్ ఈసీస్ రోల్ రివిజన్ వెస్ట్ బెంగాల్ 527 మంది ఐఏఎస్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేసిందంటే. వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టగానే ఎలక్షన్ కమిషన్ 527 మంది బ్యూరోక్రాట్స్ని ట్రాన్స్ఫర్ చేసేసింది మమతా బెనర్జీ. ఇది చూడండి, ఇద్దరు కాంగ్రెస్ అని భూపేష్ బఘేల్ అంటాడు, అసలు నువ్వు ఇన్ఫిల్ట్రేటర్స్ అనే వాళ్ళని నువ్వు ఎలా డిఫైన్ చేస్తావు, ఎలా తీసేస్తావు, నీ మెథడాలజీ అందే, ఎందుకు అస్సాంలో అంతమందిని పడగొట్టావు, ఎందుకు 26 మందిని వెనక్కి పంపించావు, మిగతా వాళ్ళు ఎక్కడున్నారు అని వీళ్ళు అడిగినటువంటి ప్రశ్న. నేను ఇక డిఎంకే వెళ్ళేసి వాళ్ళు అపోజ్ చేస్తున్నారు.
కాల్స్ ఇట్ కాన్స్పిరసీ, ఇది పెద్ద కుట్రగా భావిస్తున్నామన్నారు. ఈరోజు డిఎంకే టీఎంసీ రిలీజ్ బీజేపీ ప్లాట్ టు డిలీట్ ఓటర్స్, ఈసీ డిఫెన్స్ ఎలక్టర్ రోల్ డ్రైవ్ ఇన్ 12 స్టేట్స్. ఓకే, దీంట్లోని అస్సాం ఎందుకు లేదని కూడా అడిగారు. ఇది దీంట్లో అస్సాం ఎందుకు లేదు? డిఎంకే బ్లాక్ టు కన్వీన్ ఆల్ పార్టీ మీటింగ్ అని ఎస్ఐఆర్కి వ్యతిరేకంగా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టబోతున్నారు తమిళనాడులో డిఎంకే వాళ్ళు. తమిళనాడు విల్ డిఫీట్ ఓట్ థెఫ్ట్, స్టాలిన్ అండ్ ఎస్ఐఆర్ మేము ఓట్ థెఫ్ట్ని ఓడిస్తాము అనేది ఆయన చేసిన స్టేట్మెంట్. నిన్న డిఎంకే అక్యూజెస్ ఆఫ్ మైనారిటీలు ఎస్సీ ఓటర్లు తీసేస్తున్నారు అనేది వాళ్ళ మెయిన్ ఎలిగేషన్. ఇది డిఎంకే అక్యూజెస్ సెంటర్ ఆఫ్ మైనారిటీస్ అండ్ షెడ్యూల్ క్యాస్ట్ ఓట్స్, బికాజ్ వీళ్ళందరూ కూడా ఇండియా బ్లాక్ వైపు ఉంటారు మెజారిటీ. ఇప్పుడు మీరు టార్గెట్ పెట్టి ఇప్పుడు వాళ్ళందరూ పనులకు వెళ్తూ ఉంటారు బయటికి. ఇప్పుడు ఎవరైతే ఈ పేదలు ఉంటారో షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ ఎస్టీలు మైనారిటీస్ వీళ్ళందరూ కూలి పని చేసుకోవడానికి పక్క ఊర్లకు వెళ్తుంటారు, పక్క రాష్ట్రాలకు వెళ్తుంటారు. బ్యానీలు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బ్యానీలు అంటారు. ఓకే, పొగాకు పని చేసుకోవడానికి మిర్చి కోతలకు వెళ్తూ ఉంటారు పక్క ఊరు గ్రామీణ ప్రాంతాల్లో. ఇప్పుడు వాళ్ళు ఏమంటే కొంతమంది బయలుదేరి పనులకి హైదరాబాద్ అక్కడ ఉంటారన్నమాట. ఇప్పుడు వీళ్ళు ఎస్ఐఆర్ పేరుతో కరెక్ట్గా షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు రిలకేట్ అయిన వాళ్ళు మొత్తం తీసేసారు, ఓట్లు వేసి తీసేసి వీళ్ళు ఇక్కడ ఉండలేదు పనులకి వెళ్ళారని ఏదో కారణం చెప్పి సర్టిఫికేట్ పైన అది తీసేసిన తర్వాత ఎస్సీ ఓట్లు పోతే ఎవరికి నష్టం? ఓకే, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి నష్టం. ఫేవరబులీ అంటే మొత్తం వైసీపీ వైపు ఉన్నారని కూడా చెప్పలేము, బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఎస్సీ ఎస్టీ దళిత్కి సంబంధించిన క్రిస్టియన్ మైనారిటీ ఓట్లు వైఎస్ఆర్సీపీ ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగితే వైసీపీకి నష్టం. అఫ్కోర్స్ వైసీపీ ఏం అపోజ్ చేయాలి, వాళ్ళు వెల్కమ్ చేశారు. మన జగన్ గారు ప్రెస్ మీట్లో వెల్కమ్ చేస్తూ ఉన్నారు. సరే, ఆంధ్రప్రదేశ్ పెద్ద సర్ప్రైజ్ ఏం లేదు. దేశమంతా ఒకవైపు ఉంటే ఆంధ్రప్రదేశ్ అన్ని పార్టీలు ఒకవైపు ఉన్నాయి. చూద్దాం, అది ఆంధ్రప్రదేశ్ గురించి ప్రస్తావన ఇప్పుడు ఏం లేదు. ఇండియా బ్లాక్ ప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి ఆంధ్రప్రదేశ్ గురించి తర్వాత మాట్లాడదాం. విల్ ప్రొటెస్ట్ ఎనీ అటెంప్ట్ టు డిలీట్ నేమ్స్ ఆఫ్ ఎలిజిబుల్ ఓటర్స్, టీఎంజీ ఆన్ ఎస్ఐఆర్ ఇన్ బెంగాల్. చూడండి, మీరు కనుక ఎస్ఐఆర్కి సంబంధించి వెస్ట్ బెంగాల్లో మీరు కనుక ఓట్లు డిలీట్ చేస్తే మాత్రం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలవి మేము ధర్నా చేస్తామని వాళ్ళు చేసింది. అది ఎస్ఐఆర్కి సంబంధించి. ఇది బిఆర్ గవాయ్ గారు రిటైర్ కాబోతున్న త్వరలో. ఆయన నెక్స్ట్ జస్టిస్ సూర్యకాంత్ నెక్స్ట్ సిజేఐగా రికమెండ్ చేశారనేది ఈ న్యూస్. ఓకే, ఇది రాహుల్ గాంధీకి సంబంధించి కొన్ని న్యూస్ చూద్దాము. అంటే నేను రాహుల్ గాంధీని ఎందుకు ప్రజెంట్ చేస్తాను అంటే చెప్పాను కదా, ఇండియా బ్లాక్ వర్షన్ ప్రజెంట్ చేస్తున్నాను. ఆబ్వియస్లీ ఎన్డీఏ బ్లాక్ వర్షన్ అంటే ఇంక మోడీ గారి గురించి మాట్లాడతాను. ఇండియా బ్లాక్ వర్షన్ అంటే ఆబ్వియస్లీ రాహుల్ గాంధీ గురించి మాట్లాడతాను. కాబట్టి అతనికి సంబంధించి కొన్ని న్యూస్ ఎక్కువగా కవర్ చేస్తుంటాయి. ఇప్పుడు ఈ రాహుల్ గాంధీకి సంబంధించి న్యూస్ చూద్దాం. 56 days ఎన్నికలు ఒక 56 రోజులు ఉండగా ఎక్కడికి వెళ్ళాడు ఇతను అని చెప్పి ఒక పెద్ద స్పెక్యులేషన్ జరుగుతుంది బీహార్లో. ఇతను ఎందుకు ఎన్నికలకి ప్రచారానికి రాలేదు అని ఒక పేపర్ అతను రాశాడు. బట్ ఇంక వేరే పేపర్ అతను రాశాడు. ఇదిగో తేజస్వి యాదవ్ రాహుల్ గాంధీ కలిసి ఎన్నికల ప్రచారానికి వెళ్ళబోతున్నారు అనేది ఒకటి చెప్పారు ఇక్కడ. ఇక బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ లైవ్, రాహుల్ గాంధీ అడ్రసెస్ ర్యాలీస్ ఇన్ అది 29వ తారీఖున అతను ప్రచారం చేయబోతున్నాడు బీహార్లో అని చెప్పి ఒకటి వచ్చింది ఇక్కడ. ఇది చూడండి, 29-30 నుండి రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొంటాడని ఒక పేపర్ రాసింది. ఓకే, ఇది రాహుల్ గాంధీ నిన్న చాట్ పూజకి సంబంధించి ఒక ట్వీట్ చేశాడు. ఒక ట్వీట్ చేస్తే అది కాంట్రవర్సీ చేశారు ఆబ్వియస్లీ, రైట్, పాలిటిక్స్ కాబట్టి చేస్తారు. అతను ఏం చేస్తాడు, ఇక 2024లో ఏ ఇమేజ్ అయితే పోస్ట్ చేసి ఇది హ్యాపీ చాట్ పూజ ఏదో రాస్తారు కదా, దానికి 24లో ఇమేజ్నే మళ్ళీ ఇప్పుడు పోస్ట్ చేశాడట. అంటే బీహార్ వాళ్ళు అంటే నీకు కొత్త ఇమేజ్ డౌన్లోడ్ చేసుకునేంత టైం కూడా లేదు, యూ హ్యూమిలేటెడ్ బీహార్. ఎందుకు హ్యాపీ చాట్ పూజ అనే దాన్ని 2024 పోస్ట్ చేసిన సేమ్ ఇమేజ్ పోస్ట్ చేశారంటే అది ఇప్పుడు వీళ్ళకి ప్రాబ్లం. చూడండి, బీజేపీ టార్గెటెడ్ రాహుల్ గాంధీ ఫర్ ఎలిజెంట్లీ రీయూజింగ్ ఓల్డ్ చాట్ పూజ పోస్ట్ టు ఎక్స్టెండ్ గ్రీటింగ్స్. దట్ బికేమ్ ఏ సెన్సేషన్ దర్. జననాయక్ ఇష్యూ కూడా సెన్సేషన్ అవుతుంది అక్కడ. జననాయక్ ఇష్యూ ఏంది, ఇతను కర్పూరి ఠాకూర్ టైటిల్ని లాగేసుకున్నాడని ఇప్పటికే చాలాసార్లు నరేంద్ర మోడీ గారు పోస్ట్ చేసి ఆయన ప్రసంగాలు ఇచ్చారు. మన రీసెంట్గా జయరామ్ రమేష్ కూడా నేను 3 ప్రశ్నలు అడిగి సమాధానం చెప్పు, జననాయక్ కర్పూరి ఠాకూర్ గవర్నమెంట్ దించేసింది మీరు కదా, బీసీలకు రిజర్వేషన్ ఇస్తున్నారని చెప్పేసి జయరామ్ రమేష్ కూడా 3 పోస్ట్ చేశారు. అది మళ్ళీ నిన్న తగిలింది ఇక్కడ జననాయక్ అనే పోస్ట్. జననాయక్ మీరు చూడండి, జననాయక్ రో హీట్స్ అప్ ఇన్ బీహార్, కాంగ్రెస్ ఫేసెస్ బ్యాక్లాష్ ఓవర్ రాహుల్ గాంధీ పోస్ట్. రాహుల్ గాంధీ జననాయక్ అంటున్నారని చెప్పేసి, అవును అతను జననాయకుడే. ఇతను ఇప్పుడు దేశం మొత్తం మోడీ గారికి ఏదో కారణం చెప్పి ఆయనకి భయపడుతుంటే ఇతను ఒక్కడు ఇప్పటికీ 33 కేసులు పెట్టించుకున్నాడు. ఇతను
33 కేసెస్ అండి. ఒక అపోజిషన్ మేబీ ఐ థింక్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ హూ ఎన్ని సిల్లీ రీజన్స్ స్టేట్మెంట్లు ఏది అతను పెట్టిన కేసులు స్టేట్మెంట్ చేశాడని కేసులు పెట్టారు. అతను 33 కేసులు. మరి అది జననాయకుడే కదా కేసులు పెట్టించుకున్నాడు అనేది. రాహుల్ గాంధీ అడ్మిట్స్ దట్ హిజ్ మీడియా ఫాలోయింగ్ వాజ్ నాట్ ఆర్గానిక్. ఇక్కడ రెండు ఇది పోతున్నాయి అంటే ఫేక్ న్యూస్లు తిరుగుతున్నాయి. ఒకటి ఏంటంటే సోషల్ మీడియా నా ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆర్గానిక్ కాదు, వాళ్ళ నమ్మగాకండి అని రాహుల్ గాంధీ అన్నట్టుగా ఒక వీడియో తిరుగుతుంది. యాక్చువల్గా అది కొలంబియా యూనివర్సిటీలో రీసెంట్గా అతను ప్రసంగించినప్పుడు కొలంబియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్తో మాట్లాడుతూ మీరు అన్నీ కూడా సోషల్ మీడియావి నమ్మకండి, ఆర్గానిక్ కాదు, కొన్ని ఫేక్ న్యూస్లు ఉంటాయి, ప్లీజ్ క్రాస్ చెక్ అండ్ ప్లీజ్ చెక్ వెరిఫై అండ్ దెన్ యూ యాక్ట్ అన్నాడు. ఎవరికి? స్టూడెంట్స్కి చెప్తా. దానికి ఇతనికి సంబంధం లేదు. దీన్ని వీళ్ళు తిప్పారిట. ఇదిగో చూడండి అందరిని నమ్మొద్దు అన్నాడు కాబట్టి అతను ఫాలోవర్స్ నమ్మొద్దు అన్నాడు. ఈయన ఇలా తిప్పారు, దాన్ని స్టీరింగ్ ఇలా తిప్పారు బీజేపీ వాళ్ళు రాహుల్ గాంధీకి సంబంధించి. ఇది ఇంకొక స్టీరింగ్ తిప్పారు ఇక్కడ. ఇది కట్ అండ్ పేస్ట్ స్టీరింగ్. ఇదేంటి? ఇది పైన దోమలు తిరుగుతున్నాయి చూసారా? దోమలు ఎందుకు తిరుగుతున్నాయి? దానికి కారణం మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ఏ అని ఇతను అన్నాడట రాహుల్ గాంధీ. ఏది దోమలు ఎందుకు తిరుగుతున్నాయి దానికి కూడా కారణం బీజేపీ, మోడీ, ఆర్ఎస్ఎస్ఏ అని ఆయన అన్నట్టుగా ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది నిన్న. దాన్ని క్రాస్ చెక్ చేస్తారు. ఇది చూడు ఎవరు ది క్వింటోల్ క్రాస్ చెక్ చేస్తే దాన్ని 2 ముక్కలు కట్ చేసి పెట్టారనమాట. ఏంటి 2 ముక్కలు? ఒక ప్రసంగంలోనేమో ఎన్విరాన్మెంట్కి సంబంధించి మొత్తం గ్లోబల్ ఇండియాలో ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వస్తున్నాయి, దానికి కారణం ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్, మోడీ అని అన్నాడు ఒక ప్రసంగంలో. ఆ ముక్క తీసేయారు. ఆ ముక్క తీసి పక్కన పెట్టి ఇంకొక ప్రసంగంలో ఈ ఎస్సీ ఎస్టీ ఆదివాసీలకు సంబంధించి వాళ్ళ ఇళ్లలో దోమలు గుట్టుకుంటూ పోతున్నారు, వాళ్ళు మీరు సరిగ్గా చూసుకోలేదు, ఓకే దోమలు తిరుగుతూ ఉంటాయి స్లమ్ ఏరియాస్లో అన్నాడు అనమాట. ఈ 2 ముక్కలు కట్ చేసి ఈ దోమలు తిరుగుతూ ఉన్నాయి ఎందుకంటే దానికి కారణం ఆర్ఎస్ఎస్, బీజేపీ, మోడీ అని ఎడిట్ చేసి తిప్పారనమాట. అది ఒక ఫేక్ వీడియో తిరుగుతుందని నిన్నటి నుంచి ఇది ఫ్యాక్ట్ చెక్ చేశారు ఒక క్వింట్ వాళ్ళు. ఓకే దానికి సంబంధించి ఇది చూడండి. ఇది ఇంకో కేసు. ఇది హత్రాస్ గ్యాంగ్ రేప్కి సంబంధించి కేసు November 4కి ఇతను నేను అదే చెప్పాను కదా 33 కేసెస్ అన్నీ కూడా స్టేట్మెంట్ల మీద ఇతను పెట్టిన కేసులు అన్నీ కూడా. సావర్కర్ అన్నాడు, ఐల్ ఫైట్ ఇండియా అన్నాడు, ఆర్మీ మీద స్టేట్మెంట్ చేశాడు. ఇది హత్రాస్ కేసు మీద స్టేట్మెంట్ చేశాడు. అన్నీ కూడా స్టేట్మెంట్లు చేశాడని అతని మీద పరువు నష్ట దావాలని అన్నీ కూడా 32 కేసులు పెట్టాయి ఇతని మీద. ఓకే ఇప్పుడు ఇదేంది హత్రాస్ కేసుకి సంబంధించి. హత్రాస్ కేసు అంటే ఒక 4 గ్యాంగ్ రేప్ చేశారని ఒక ఎలిగేషన్. 4 అరెస్ట్ చేశారు పోలీసులు, వాళ్ళు ఒకరికి శిక్ష పడింది, జైల్లో ఉన్నాడు. 3 విడుదల చేశారు, వీళ్ళకి సంబంధం లేదని. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ ఒక స్టేట్మెంట్ చేశాడు, క్రిమినల్స్ బయట తిరుగుతున్నారు, బాధితురాలు చనిపోయిందా మరి హత్రాస్కి సంబంధించి ఫ్యామిలీ మెంబర్స్ సఫర్ అవుతున్నారని ఏదో అన్నాడు. ఇప్పుడు వాళ్ళు అంటారు కోర్టు మేము నిర్దోషులను వదిలేసింది కదా, రాహుల్ గాంధీ క్రిమినల్స్ బయట తిరుగుతున్నాను అన్నాడు, మమ్మల్ని క్రిమినల్స్ అన్నాడు కాబట్టి పరువు నష్టం దావాయత్నం అని వేశారు. ఇది ఇతని మీద ఉన్న పరువు నష్టం కేసు. క్రిమినల్స్ బయట తిరుగుతున్నారని విడుదలైన వాళ్ళని అన్నాడు అని చెప్పి కేసులో అది ఇప్పుడు November 4వ వెళ్ళింది ఆ పరువు నష్ట దావా కేసు. అది ఇదేంటిది హరీష్ రావు, కేటీ రామారావు రాహుల్ గాంధీని మేము హైదరాబాద్ రానివ్వము, అతను ఆటో డ్రైవర్లకు ఏదో ఒక ప్రామిస్ చేశాడు, ఆటో డ్రైవర్లకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయింది ఆటో డ్రైవర్లు కాబట్టి మేము హైదరాబాద్కి రానివ్వము రాహుల్ గాంధీని అని చెప్పి కేటీఆర్, హరీష్ రావు నిన్న చేసిన స్టేట్మెంట్. ఇది స్టాలిన్ రాహుల్ గాంధీ నా బ్రదర్, డిఎంకే కాంగ్రెస్ కలిసి మేము పనిచేస్తాము, విల్ వాక్ టుగెదర్ అని చెప్పేసి స్టాలిన్ చేసినటువంటి ఒక స్టేట్మెంట్ ఇది. ఓకే రాహుల్ గాంధీకి సంబంధించి డిఎంకే ఎలియన్స్ కొనసాగిద్దని చెప్పడానికి ట్రై చేశాడు అనమాట. ఇది బీహార్ ఎన్నికలకు సంబంధించి. బీహార్లో చూడండి, ఇక్కడ బీహార్లో ఒక్క సీటు 111 సీట్లు ఏమో పోటీ చేస్తున్నారు, 101, 111 ఓకే ఈక్వల్గా నితీష్ కుమార్ బీజేపీ ఈక్వల్గా పోటీ చేస్తున్నారు అనమాట. దాంట్లో ఒక్క ముస్లిం క్యాండిడేట్ కూడా టికెట్ ఇవ్వలేదు అని నేను కాంగ్రెస్ చెప్పేది ఏంటంటే, మీరు 111 సీట్లు ఏమి ఇస్తే బీజేపీ తరపు ఒక్కడు కూడా ముస్లిం లేడు, మీరు ఒక్క ముస్లిం క్యాండిడేట్ కూడా టికెట్ ఇవ్వలేదు అనేది వాళ్ళ ఆరోపణ. ఇది ఢిల్లీ టాయిలెట్ క్లీనర్ రేట్, అదే నేను యాసిడ్ పోసి నిన్న వీడియో చూసిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఈ వీడియో చూస్తుంటే మీకు అర్థమైంది. నేను ఒక వీడియో చెప్పాను, ఒక అమ్మాయి మీద యాసిడ్ పోసారు, అమ్మాయి చేయి పెట్టింది, చేయి గాలింది, 1-2 డ్రాప్స్ మొక్క మీద పడకుండా ఎట్టుంటాయి అని నాకు అప్పుడే డౌట్ వచ్చింది. ఓకే అది ఒక పెద్ద ఫేక్ అని చెప్పి ఇది తెలిసింది. ఇది ఏంటో ఫేక్, వాళ్ళ నాన్నకి ఆ పిల్లలు కేసులు పెట్టిన వాళ్ళకి మీద ఏదో గొడవ అయిందట,
వాళ్ళ కూతురు చెప్పాడట నువ్వు యాక్టింగ్ చేయమని. ఆ అమ్మాయి ఏదో వాష్రూమ్ క్లీన్ చేసేటప్పుడు యాసిడ్ చేతి మీద పడింది, చేయి దెబ్బ తగిలిందంట ఓన్లీ వాష్రూమ్లో, బాత్రూంలో. ఇప్పుడు అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను వెళ్తుంటే నాకు యాసిడ్ పోసారు ముఖం మీద అని ఫేక్ కేసు పెట్టించాడు అనేది నిన్న పోలీసులు తేల్చారు. దాని మీద అతన్ని అరెస్ట్ చేశారు. ఇది చూడండి, యాసిడ్ అటాక్ కేసులో అమ్మాయి ఫాల్స్గా వాడటానికి తండ్రి అనుకున్నాడని తండ్రిని అరెస్ట్ చేశారు. అది దానికి సంబంధించిన న్యూస్. ఇది బీజేపీ ఎక్స్పెల్ 6 లీడర్స్ ఫ్రమ్ బీహార్. బీహార్లో ఒక 6 లీడర్స్ని ఎక్స్పెల్ చేసిందంటే బీజేపీ వాళ్ళు యాంటీ పార్టీ యాక్టివిటీస్ అయితే చేస్తున్నారని. ఇది ఓట్ చోర్ స్లోగాన్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి. జమ్మూ కాశ్మీర్లో రీసెంట్గా రాజస్థాన్ ఎన్నికలు జరిగినాయి, రాజ్యసభ ఎన్నికలు జరిగినాయి. రాజ్యసభ ఎన్నికల్లో 3 సీట్లు నేషనల్ కాన్ఫరెన్స్ వాళ్ళు గెలిచారు, 1 సీట్ బీజేపీ గెలిచింది. ఇప్పుడు ఆ 1 సీట్ ఎలా గెలిచారు, మనమే గెలవాలి కదా, క్రాస్ ఓటింగ్ చేశారని ఇండియా బ్లాక్ వాళ్ళు ఒకరికొకరు. ఈ క్రాస్ ఓటింగ్ అనేది అన్ని చోట్ల జరుగుతుంది. ఓకే, మొన్న ఈయన సుదర్శన్ రెడ్డి గారి దగ్గర క్రాస్ ఓటింగ్ జరిగిందని అక్కడ ఎలిగేషన్స్ ఉన్నాయి. చాలామంది వెళ్ళి బీజేపీకి అనుకూలంగా ఓటేశారు. సో ఇప్పుడు ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో కూడా జరిగింది, 1 సీట్ గెలిచారనమాట. ఇప్పుడు వాళ్ళందరూ ప్లకార్డులు పట్టి ఓడ్చోరు అని జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ఓడ్చోరు అంటే ఎమ్మెల్యేలని ఓడ్చోరు చేస్తారు. ఓకే, ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారంటే వాళ్ళు కేసు పెడతామని బెదిరించి ఉండొచ్చు, లేదంటే వాళ్ళు ఏదో చేసి ఉండొచ్చు, లేదంటే డబ్బులు ఇచ్చి కొనేసి ఉండొచ్చు. వాళ్ళు క్రాస్ ఓటింగ్ చేశారు, దానికి ఓటు చోరని వీళ్ళు అసెంబ్లీలో కూడా చేస్తారు జమ్మూ కాశ్మీర్లో. ఇది సిద్ధరామయ్య నేను వచ్చే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాను ఒకవేళ హైకమాండ్ అనుకుంటే అని ఒక స్టేట్మెంట్ చేశాడు. అక్కడ ఇతను సిద్ధరామయ్య కుమారుడు కూడా మొన్న ఇది సతీష్ జర్కోలి లీడర్షిప్ మీద మేము వెళ్తామని ఒక స్టేట్మెంట్ చేశాడు. ఓకే, ఇప్పుడు ఇంకొక ఆయన వచ్చాడు, పరమేశ్వర్ అనేటువంటి ఒక మినిస్టర్, మునియప్ప ముఖ్యమంత్రికి చేయాలని చెప్పి ఇంకొక 3 అతను వచ్చాడు. ఇప్పుడు సిద్ధరామయ్య, డికే శివకుమార్, మునియప్ప సీఎం పోస్టుల కోసం ఇది ఇన్ని కాంట్రవర్సీలు. సార్ అల్టిమేట్గా ఇట్ ఈస్ కాంగ్రెస్ విల్ మేక్ ద డెసిషన్ అని అన్నారు. ఇది గవర్నమెంట్ ట్రస్ట్లో యశస్విని కోఆపరేటివ్ మెంబర్స్ హెల్త్ ప్రొటెక్షన్ ట్రస్ట్ అని ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఉంది. దాంట్లో ఆర్ఎస్ఎస్కి సంబంధించిన ఒక ఎంప్లాయీ ఉన్నాడట, గవర్నమెంట్ ఎంప్లాయీ. అతను మీరు తొలగించాల్సిందే. ఆర్ఎస్ఎస్ వాళ్ళు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో ఉండకూడదని మరి వాళ్ళకి ఆ రూల్ ఏంటో మనకి తెలీదు. బట్ రీసెంట్గా మోడీ గారు అది ఎత్తేస్తారు కదా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఆర్ఎస్ఎస్లో మెంబర్షిప్గా ఉండొచ్చు అని ఆ బ్యాన్ ఎత్తేసాడు మోడీ గారు. మరి వీళ్ళు ఇది ఇలా సస్పెండ్ చేయడానికి కారణం ఏ బేస్ అనేది నాకు కూడా ఐడియా లేదు, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ బ్యాన్ చేయాలి యాక్చువల్గా. వీళ్ళు ఇప్పుడు 3 సస్పెండ్ చేశారు. ఒక హాస్టల్ హాస్టల్లో స్టాఫర్ని ఆర్ఎస్ఎస్లో పార్టిసిపేట్ చేశారని సస్పెండ్ చేశారు. మొన్న ఇతని పేరేంటి సచివాలయం స్టాఫ్ని, ఇప్పుడు ఇది 3వ అతను ఆర్ఎస్ఎస్ మెంబర్షిప్ ఉందని చెప్పి ఎస్ఎస్వి కోఆపరేషన్ మెంబర్ హెల్త్ ప్రొటెక్షన్ నుంచి అతను సస్పెండ్ చేయండి అని వీళ్ళు అంటున్నారు. సిద్ధరామయ్యకి లెటర్ రాశారట. బట్ సెంట్రల్ గవర్నమెంట్లో మరి ఆ బ్యాన్ ఎత్తేసారు కదా మోడీ గారు. అది విదౌట్ సిద్ధరామయ్య సపోర్ట్ కాంగ్రెస్ విల్ స్ట్రగుల్ ఇన్ కర్ణాటక. మరి శివకుమార్ గారు చేసింది ఏంటంటే సిద్ధరామయ్య గారి సపోర్ట్ లాగానే కాంగ్రెస్ కర్ణాటకలో ఉండడం కష్టమని ఒక స్టేట్మెంట్ చేశాడు. ఇది కేరళకి సంబంధించి వీళ్ళు పిఎంసి ప్రోగ్రాంలో జాయిన్ అయ్యారు. కేరళ ఇది పెద్ద కాన్స్పిరసీ జరుగుతుంది, వెనక ఏదో కుట్ర జరుగుతుంది. బీజేపీ, సిపిఐ వాళ్ళు కలిసి ఏదో కుట్ర చేస్తున్నారు కేరళ మీద అని చెప్పి వాళ్ళు ఒక ఎలిగేషన్. మీరు ఎల్డిఎఫ్ని విడిచిపెట్టి పిఎంసీని వదిలేసి రండి, మేము వెల్కమ్ చేస్తామని ఇది కాంగ్రెస్ నాయకుడు నేను ప్రెస్ మీట్ పెట్టాడు. కాంగ్రెస్ వాళ్ళు దండుకున్నారు కేరళలో, మీరందరూ ఢిల్లీకి రమ్మని హైకమాండ్ నుంచి కాల్ వచ్చిందని ఇది ఒక న్యూస్ కేరళ కాంగ్రెస్కి సంబంధించి. ఇది అదానీకి సంబంధించిన 42,500 కోట్ల రూపాయల ప్రాజెక్టు మహారాష్ట్ర గవర్నమెంట్ ఇచ్చిందట. అది పెద్ద సర్ప్రైజ్ ఏం లేదు. బీజేపీ ఎక్కడైతే గెలుస్తుందో అక్కడ ఇద్దరికి ఫేవరబుల్గా డెసిషన్స్ తీసుకుంటారు, ఒకటి మోడీ గారికి, 2 అదానీ గారికి. దాంట్లో సర్ప్రైజ్ ఏం లేదు. అది మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంట్ కాబట్టి 42,000 crores అదానీకి వెళ్ళటం అనేది ఓకే, దట్ సంథింగ్ వన్ న్యూస్ కమింగ్ దట్ అరెస్ట్ ఆడియాలి. చూడండి, ఇది డిజిటల్ అరెస్ట్కి సంబంధించి నిన్న రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్గా చెప్పింది డిజిటల్ అరెస్ట్ మీద మీరు యాక్షన్ తీసుకోవాలని. 75 సంవత్సరాలు ఒక ముసలి రిటైర్డ్ జర్నలిస్ట్కి ఫోన్ చేశారట, యూఆర్ అండర్ అరెస్ట్ అన్నారట. ఫోన్లో చేసి వీడియో కాల్ చేస్తారు వాళ్ళు. ఫస్ట్ ఒక పోలీస్ డ్రెస్ మీద సిబిఐ అని పెట్టుకుంటారు, సిబిఐ ఈడీ అని చెప్పి ఒక డ్రెస్ మీద ఉంటాయి. వాళ్ళు ఫోన్ చేస్తారు, యూఆర్ అండర్ అరెస్ట్ అంటారు.
ఇలా ఏది ఎందుకు సార్ అంటే, అవునా నువ్వు ఎక్కడికి ఏదో చేసావు, స్కామ్ చేసావు అని ఏదో చెప్తారు, నువ్వు ఎక్కడి నుంచి బయటకు వెళ్ళటానికి లేదు, మా అందరు బయట పోలీసులు అందరూ నీకు కాసుకొని కూర్చున్నారు, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళొద్దు అని చెప్తారు. గంటకి 2 గంటలకు ఒకసారి వీడియో కాల్ చేసి మాట్లాడుతూ ఉంటారు. నీకు చిరాకు వచ్చేసింది, ఏంద్ర నన్ను అరెస్ట్ చేస్తారంటే ఆన్లైన్లో అరెస్ట్ చేసామంటారు. ఓకే, సరే ఇంతకీ వాడు స్లోగా ఒక ప్రపోజల్ పెడతాడు, ఏదో ఒకటి చేస్తాము కొద్దిగా డబ్బులు పంపించి అంటారు. అలాగే 110 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాడట ఇతను. 110 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాడట. 7 days, 2 గంటలకు ఒకసారి వీడియో కాల్ చేశాడట అతను. చూడండి ఎంత మెంటల్ హెరాస్మెంట్. 75 సంవత్సరాల ముసలతనికి ఇంట్లో ఎవడన్నా అరెస్ట్ చేస్తారా? పోలీసులు తీసుకెళ్ళి జైలు వేస్తారు. కానీ ఇది ఎలా నమ్ముతున్నారు నాకు, అది కూడా జర్నలిస్ట్ ఎలా నమ్మాడు నాకు అర్థం కాదు. ఇది ఆదిత్య థాకరే ఓటు థెఫ్ట్కి సంబంధించి వాళ్ళు ఒక పెద్ద ర్యాలీ చేయబోతున్నారు. ఓటు థెఫ్ట్కి నవంబర్ 1st వీక్లో 1వ 2వ తారీఖు ఏదో చెప్పారు. ఓకే, ఒక పెద్ద ర్యాలీ చేయబోతున్నారు ఇండియా బ్లాక్ వాళ్ళు మొత్తం మహారాష్ట్రలో. ఆ రోజు ఈ ఆదిత్య థాకరే రాహుల్ గాంధీ లాగా ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాడట ఓటు థెఫ్ట్కి సంబంధించి. ఎక్కడ వాళ్ళు రాహుల్ గాంధీ ప్రజెంట్ చేసింది కాంగ్రెస్ పోటీ చేసిన నియోజకవర్గాల్లో. ఇప్పుడు ఆదిత్య థాకరే శివసేన ఎక్కడైతే పోటీ చేసిందో ఆ నియోజకవర్గాల్లో అతను ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాడు. సర్జికల్ స్ట్రైక్ అన్నాడు కదా, ఆ సర్జికల్ స్ట్రైక్ చేయబోతున్నాడు అతను అనేది దానికి సంబంధించిన న్యూస్. ఇది మధ్యప్రదేశ్ బిందెలో ఒక దళిత మ్యాన్ని కొట్టారట, చంపేశారు. ఇది రోజుకు ఒక న్యూస్ ఉండేది, దళితుల మీద అటాక్ చేసి కొట్టడం, చంపేయటం. మధ్యప్రదేశ్ బిందెలో హీ వాజ్ అటాక్డ్ అండ్ హీ వాజ్ బీటెన్ టు డెత్. చచ్చిపోయాడు అందు కొడితే ఒక దళితుడిని. ఇది మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది ఒక జడ్జి బెయిల్ ఇవ్వలేదని చెప్పేసి, ఒక జడ్జి ఎవరికో బెయిల్కి అప్లై చేస్తే ఇవ్వలేదట. ఆ జడ్జి ఇంటికి వెళ్ళి గొడవ చేసి జడ్జి ఇంటి మీద దాడి చేశారట. చూడండి ఎంత దాకా వెళ్ళిందంటే, ఈ అటాక్ చేయటం, దాడి చేయటం అనేది ఎంత దాకా వెళ్ళిందంటే చివరికి జడ్జిల మీద కూడా దాడి చేయొచ్చు అనే ఆలోచనలోకి వెళ్ళారు వీళ్ళు. బెయిల్ ఇవ్వకపోతే జడ్జి ఇంటిని దాడి చేసి ఎరగొట్టారు జడ్జి ఇంటికి వెళ్ళి. ఇది ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి వాళ్ళు అక్కడ ఏంటంటే పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఆర్ఎస్ఎస్ అనేది ఒక యాక్టివ్గా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కౌంటర్గా ఎస్ఎస్ఎస్ అని ఒకటి పెట్టారట, సనాతన సేవా సమితి అని పెట్టారట. ఆర్ఎస్ఎస్ ఏ పని అయితే చేస్తుంది, ఈ ఎస్ఎస్ఎస్ కూడా అదే పని చేస్తుంది. దీనికి కౌంటర్గా వాళ్ళు స్టార్ట్ చేస్తారట ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు పంజాబ్లో అనేది. ఇది ఈ న్యూస్ అనమాట ఇది. ఓకే, ఇది కరూర్ స్టాంపీడ్. ఇది తమిళనాడుకి సంబంధించి. నిన్న విజయ్ 37 ఫ్యామిలీస్ నుంచి 230 మంది కుటుంబ సభ్యులు ఎవరైతే చనిపోయారో కరూర్ స్టాంపీడ్కి సంబంధించి వాళ్ళందరితో మీటింగ్ పెట్టాడు, వాళ్ళందరినీ కలిసాడు. ఒక రిసార్ట్ తీసుకొని ఆ రిసార్ట్లోకి పిలిచాడు వీళ్ళందరినీ. చూడండి అతను ఏడ్చాడు, ఈ క్రైడ్, నేను మీకు ఏం చేయగలనని ఏడ్చాడు అని చెప్పేసి ఒక న్యూస్ రాశారనమాట. ఓకే, ఇక్కడ మద్రాస్ హైకోర్టు కూడా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ఏంటంటే, మీరు 10 రోజుల్లో అసలు ఈ పబ్లిక్ మీటింగ్స్ ఎలా పెడతారు, గైడ్లైన్స్ ఏంటి, ఇట్లాంటి స్టాంపీడ్ జరగకుండా దానికి విధి విధానాలు మొత్తం 10 రోజుల్లో కోర్టుకి సబ్మిట్ చేయమని టీఎంసీ గవర్నమెంట్కి మద్రాస్ హైకోర్టు చెప్పినట్టుగా, స్టాలిన్ గవర్నమెంట్కి మద్రాస్ హైకోర్టు చెప్పినట్టుగా ఇది ఒక న్యూస్ వస్తుంది ఇక్కడ. ఇది కేటీఆర్ కాంగ్రెస్ బీజేపీ కలిసి జాయింట్గా గవర్నమెంట్ రన్ చేస్తున్నారని కేటీఆర్ చేసిన ఒక స్టేట్మెంట్ ఇది. ఓకే, గురుకుల స్టూడెంట్లు ఒక అమ్మాయి చనిపోయిందట, సూసైడ్ చేసుకుందట. ఇప్పటికీ 110 మంది, 100కు పైగా స్టూడెంట్స్ చనిపోయారు గురుకుల పాఠశాలలో అని కేటీఆర్ ఒక పెద్ద ఎలిగేషన్ చేశాడు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద. ఇదేంటంటే ఇది మన నవీన్ యాదవ్ ఎవరైతే కాంగ్రెస్ క్యాండిడేట్ ఉన్నాడో ఒక పెద్ద ఎంబరాస్మెంట్. ఏంటంటే నిన్న పోలీసులు కొంతమంది రౌడీ షీటర్స్ని పోలీసులు పిలిచి ఏదో కౌన్సిలింగ్ ఏదో చేస్తుంటారు కదా రౌడీ షీటర్స్ని పోలీసులు, అలా కొంతమందిని పట్టుకెళ్ళారట రౌడీ షీటర్స్ని. పేరున్న వాళ్ళు రౌడీ షీటర్ లిస్ట్లో పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళు, వాళ్ళల్లో ఎదుగుతున్న వాళ్ళ నాన్న ఉన్నాడట, నవీన్ యాదవ్ వాళ్ళ నాన్న ఉన్నాడట. ఆ రౌడీ షీటర్స్ యొక్క చిన్న శ్రీశైలం యాదవ్ నోన్ రౌడీ షీటర్ వాజ్ అమంగ్ దోస్ బౌండ్ ఓవర్ బై ది సిటీ పోలీసులు తీసుకెళ్ళిన అతను పెద్ద ఎంబరాస్మెంట్ అయిపోయింది కాంగ్రెస్కి అనేది ఇది న్యూస్. ఓకే, ఇది త్రిపుర కాంగ్రెస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అక్కడ బ్రైబరీ ఇల్లీగల్ కమిషన్స్ తీసుకుంటున్నారని అక్కడ కేసు పెట్టారు గవర్నమెంట్ మీద అనేది. ఇది ఉత్తరాఖండ్ వాళ్ళు 330 మంది గవర్నమెంట్ అఫీషియల్స్ని 2002 నుంచి 4 సంవత్సరాలు 330 మంది గవర్నమెంట్ అఫీషియల్స్ని అరెస్ట్ చేసిందంటే ఇప్పటికీ విజిలెన్స్ డిపార్ట్మెంట్. 330 మంది ఐఏఎస్ ఆఫీసర్ని, గవర్నమెంట్ ఎంప్లాయీస్ని మీరు అరెస్ట్ చేస్తారు, స్కామ్ చేస్తున్నారు. మన పొలిటీషియన్స్ని ఎంతమంది అరెస్ట్ చేశారు? రాజకీయ నాయకులు చేయకుండా బ్యూరోక్రాట్ ఎలా చేస్తాడు? బ్యూరోక్రాటిక్ క్రైమ్, మన లంచాలు ఇచ్చేది ఎవరు? రాజకీయ నాయకులు కదా.
కామన్ మ్యాన్ నేను ఇవ్వగలను ఐఏఎస్ ఆఫీసర్కి, లంచం ఇవ్వగలను ఐఏఎస్ ఆఫీసర్కి. రాజకీయ నాయకుడు ఎంపీనో ఎమ్మెల్యేనో ఇవ్వగలరు, బ్రైబ్ ఇచ్చి పనులు చేయించుకుంటారు. బ్యూరోక్రాట్స్ని అరెస్ట్ చేస్తే మరి వాళ్ళ రాజకీయ నాయకుల సంగతి ఏంటి? ఓకే, డిక్లేర్ జుబీన్ గారికి ఫైనల్ ఫిలిం. ఇది అస్సాంకి సంబంధించి జుబీన్ గారికి ఒక సినిమా చివరిగా తీసిన సినిమాకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ చేయండి అని అక్కడ రిక్వెస్ట్ పెట్టారు గవర్నమెంట్. దానికి సంబంధించి 10,000 కోట్ల రూపాయల కాంటాక్ట్ ఒకటి రష్మి గ్రూప్కి వెళ్ళిందంట. ఎందుకంటే అక్కడ టీఎంసీ గవర్నమెంట్ ఉంది కాబట్టి రష్మి గ్రూప్కి వెళ్ళింది. లేదే బీజేపీ గవర్నమెంట్ ఉంటే ఇంకది ఎవరికి వెళ్ళిద్దో మనకు తెలుసు కదా. 10,000 అంటే చాలా పెద్ద కాంటాక్ట్ అది. వీళ్ళు కోర్టుకి వెళ్ళారు. ఎంజే అనేది 100 రోజుల యొక్క పని ప్రోగ్రామ్ ఉంది. దానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ మమతా బెనర్జీ గవర్నమెంట్కి రిలీజ్ చేయలేదు డబ్బులు. అదే ఆ ఎలిగేషన్ ఉంది కదా, ఎక్కడెక్కడైతే యాంటీ బీజేపీ రాష్ట్రాలు ఉన్నాయో, అంటే ఇండియా బ్లాక్ పాలిత ప్రాంత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఫండ్ రిలీజ్ చేయరు అని ఒక ఎలిగేషన్లో ఇది టీఎంసీ ఒకటి 100 రోజుల ప్రోగ్రామ్కి ఫండ్ రిలీజ్ చేయలేదని వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, మీరు వాళ్ళకి ఫండ్ రిలీజ్ చేయాల్సిందే అని. ఇప్పుడు వీళ్ళంటారు ఇది మాకు విక్టరీ, డిఫీట్ అవర్ అవుట్ సైడర్ యాంటీ బెంగాల్ జమీందారీస్. వీళ్ళందరూ బెంగాల్లో ఉన్నటువంటి పేద ప్రజలు 100 రోజులు పని చేసుకుంటే వాళ్ళకి అదే కరువు పని అంటారు కదా ఆంధ్రాలో, కరువు పని. ఆ కరువు పనికి సంబంధించి వాళ్ళ ఫండ్ ఆపారంటే మీరు పెద్ద జమీందారులు, మీ జమీందారులకు వ్యతిరేకంగా మేము గెలిచాం కోర్టులో అని వీళ్ళు సుప్రీంకోర్టులో వచ్చిన జడ్జిమెంట్కి సంబంధించి. ఫరీదాబాద్ మ్యాన్ బ్లాక్మెయిల్ విత్, చూడండి, ఒక ఫరీదా మ్యాన్కి సంబంధించిన ఒక వ్యక్తి ఎవరో ఒక అతన్ని ఏఐ ద్వారా వాళ్ళ సిస్టర్స్ 3 ఉంటే ఆ 3 సిస్టర్స్కి అబ్సీన్ ఫోటోలు ఏఐ వీడియోలు చేసి రిలీజ్ చేశారట సోషల్ మీడియాలో. అతను తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నారట. మరి ఎవరు చేశారు ఆ ఫోటోలు, ఇతన్ని ఎందుకు షేర్, ఇవన్నీ కూడా. ఓకే, ఇది ఇంకొక సర్ప్రైజింగ్ అండ్ షాకింగ్. అంటే ఇట్లాంటి రోజు చాలా జరుగుతూ ఉంటాయి, బట్ నేను 1-2 నాకు సర్ప్రైజ్ అనిపిస్తే మీకు చెప్తాను, మరి మీకు అనిపించవచ్చు లేకపోవచ్చు. ఓకే, ఇది నాకు సర్ప్రైజ్ అనిపించింది ఏంటంటే, ఇది నిన్న మహారాష్ట్రలో ట్విన్స్ 3 సంవత్సరాల కూతుర్లు, 2 కవల పిల్లలు, ఆ 2 గొంతు కోసి చంపేసాడు వాళ్ళ నాన్న, వాళ్ళ భార్యతో గొడవ అయిందని. ఇదిగో చూడండి, అది పెద్ద సెన్సేషన్ అయింది అక్కడ. ఇతని పేరు రాహుల్ చవాన్ అట, 33 సంవత్సరాలు. 3 సంవత్సరాల 2 పిల్లల్ని భార్య గొడవ పడి పుట్టింటికి వెళ్ళిపోయిందట. నీ కూతురు నువ్వు దగ్గర ఉంచుకోమని ఆ పిల్లల్ని తీసుకొని విలేజ్కి పోతా దారిలో మరి ఆ పిల్లలు ఏడ్చారు అమ్మ కావాలని. ఏం జరిగిందో తెలియదు. వాడు దారిలో బ్లేడ్ తీసుకొని 2 గొంతు కోసేసి వాడు డస్ట్బిన్లో పడేసి వెళ్ళిపోయినాడు. 4 రోజుల తర్వాత వెళ్ళి పోలీసులకు సరెండర్ అయ్యాడు, నేను నా కూతుర్ని చంపానని. ఓకే, అది బిగ్ క్రైమ్ అది. ఇది ఇంకొక క్రైమ్ ఏంటంటే, ఇది కూడా నాకు సర్ప్రైజ్ అనిపించింది. ఇది ఢిల్లీలో ఫరీదాబాద్లో ఒక అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని చంపేసింది. ఎలా చంపేసింది? నెయ్యి పోసి ఒంటి నిండా నెయ్యి, ఆల్కహాలు మొత్తం వేసి నింపిపెట్టింది. గ్యాస్ సిలిండర్ ఓపెన్ చేసి ఆయన చంపేసింది. ఎలా చేయగలిగింది అంటే, ఫోరెన్సిక్ సైన్స్ స్టూడెంట్ అంటే ఆమె ఫోరెన్సిక్స్ చదువుకుంటుందంటే, ఇప్పుడు డిగ్రీ చదువుతుందట. ఎందుకు చంపేసింది అంటే, అమ్మాయి అబ్సీన్ వీడియోస్ ఇప్పుడు 2 ఇన్సిడెంట్లు అబ్సీన్ వీడియోస్. ఇక్కడ ఈ పిల్లోడు సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకు? వాళ్ళ సిస్టర్స్కి సంబంధించి ఏ వీడియోలతోటి అబ్సీన్ వీడియోలు తయారు చేశారు, అతను సూసైడ్ చేసుకున్నాడు. ఇది ఇంకొకటి. ఈ అమ్మాయి ఎందుకు అతను చంపిందంటే, వాళ్ళిద్దరు లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు, కలిసి ఉన్నప్పుడు వాడు వీడియోలో ఏదో తీసినట్టున్నాడు. ఈ అమ్మాయి చూసిందంటే, డిలీట్ చేయి, నువ్వు అది ఎందుకు వీడియో రిలీజ్, కలిసి ఉన్నప్పుడు వీడియోలు ఎందుకు చేసావు అందట. వాడు ఏదో అన్నాడట, డిలీట్ చేయనని ఏదో అన్నాడట. ప్లాన్ చేసి చంపేసింది వాడిని ఆ వీడియోల కోసం. చాలా తెలివిగా చేసింది. బట్ ఎంత లేదని పోలీసులు పట్టుకున్నారు. ఓకే, అమెజాన్ వాళ్ళు 30,000 మంది ఉద్యోగాలు తీసేస్తున్నారు. ఇది ప్రైవేటైజేషన్ వచ్చే ప్రమాదం. ఇది 30,000 మంది అమెజాన్ ఈ రోజు నుంచి మెయిల్స్ వెళ్తారు, 30,000 మందికి ఉద్యోగాలు తీసేస్తున్నారని. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి 30,000 మంది ఉద్యోగాలు ఎత్తుక్కోవడానికి? ప్రైవేటైజేషన్ అనేది ఎంత లాభం ఉందో ఉద్యోగాలు వస్తాయని మాస్ ఉద్యోగాలు లే ఆఫ్ చేసినప్పుడు అందరూ వచ్చి రోడ్డున పడతారు ఒకసారి. అది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో జరగవు అవి. అందుకని మేము ప్రైవేటైజేషన్ వ్యతిరేకిస్తున్నాం. డిడ్ యూనస్ గిఫ్ట్, ఇది ఇంటర్నేషనల్ న్యూస్ చూద్దాము. ఇంటర్నేషనల్ సంబంధించి ఇది చూడండి. బంగ్లాదేశ్ మహమ్మద్ యూనస్ ఎవడైతే ఉన్నాడో పాకిస్తాన్ జనరల్కి ఒక మ్యాప్ ఇచ్చాడట గిఫ్ట్గా. దాంట్లో కొన్ని రాష్ట్రాలు, అరుణాచల్ ప్రదేశ్, ఇవన్నీ కూడా బంగ్లాదేశ్లో భాగంగా అని చెప్పి ఇచ్చాడట. దానికి సంబంధించిన న్యూస్ అది. ఇండియా చైనాకి ఇప్పుడు డైరెక్ట్గా ఫ్లైట్స్ చేస్తారు నిన్నటి నుంచి.
ఎందుకంటే 2000 సంవత్సరంలో అది ఒక ఆ బోర్డర్లో సైనికులు తోసుకున్నారు కదా, అప్పటి నుంచి ఇండియా చైనాకి డైరెక్ట్ ఫ్లైట్స్ క్యాన్సిల్ చేశారు. నిన్న మోడీ గారు చైనా వెళ్ళి అతను కలిసిన తర్వాత వాళ్ళు అగ్రిమెంట్ అయినట్టుంది. సో ఈ రోజు నుంచి డైరెక్ట్గా చైనాకి ఫ్లైట్ వెళ్తున్నాయి ఇండియా నుంచి అనేది దాని న్యూస్. ఇది ఎలన్ మస్క్కి సంబంధించిన ప్యాకేజ్, 1 ట్రిలియన్ ప్యాకేజ్ ఇతనికి ఇవ్వాలా లేదా అని చెప్పేసి కంపెనీ షేర్ హోల్డర్స్ మొత్తం లెటర్ రాసింది, ఓటింగ్ పెట్టారనమాట. 1 ట్రిలియన్ అంటే ఎంత, 1,00,000 కోట్లు రూపాయల్లో మారుస్తాయి, ఇండియన్ రూపాయలు 1,00,000 కోట్లు అతని ప్యాకేజ్. 1,00,000 కోట్లు 10 సంవత్సరాల ప్యాకేజ్ అనమాట, 10 ఇయర్స్కి. 10 సంవత్సరాలు అంటే మరి ఇంకా అతనికి అప్రాక్సిమేట్గా 8,000 9,000 కోట్ల రూపాయలు పర్ యానం. 8,000 9,000 కోట్ల రూపాయలు అతని జీతం పర్ యానం అంటే ఇంక మరి నెలకి ఎంత, 800 900 కోట్ల రూపాయలు నెలకి జీతం అనుకోండి మన ఇండియన్ రూపీస్లో. అంత ఎందుకు ఇవ్వాలి ఇతనికి అని చెప్పి అక్కడ ఎలిగేషన్స్ ఉన్నాయని ఒక ఓటింగ్ పెట్టారు ఇప్పుడు ఎలన్ మస్క్ మీద. 1 ట్రిలియన్ ప్యాకేజ్ ఇవ్వాలా లేదా అతనికి, 1,00,000 కోట్లు 10 సంవత్సరాలకి జీతం ఇవ్వాలా లేదని అక్కడ ఓటింగ్ జరుగుతుంది ఎలన్ మస్క్ మీద. ఒక ఇంటర్నేషనల్ న్యూస్ నాకు అది కనిపించింది. ఓకే, 8,000 కోట్ల రూపాయల డీల్ ఇజ్రాయెల్కి ఇచ్చారు. రీఫ్యూలింగ్ ఎయిర్ క్రాఫ్ట్ డీల్ ఇండియా ఇజ్రాయెల్కి ఇచ్చింది నిన్న. ఇది ఫైనల్గా ఇదేంటే సిక్ ఒక అమ్మాయిని రేప్ చేశారు నిన్న యూకేలో. ఇది ఫస్ట్, ఇది మూడోసారో నాలుగోసారి అనమాట. ఇది 3వ 4వసారో ఇండియన్స్ని యూకేలో రేప్ చేయటం. ఎందుకంటే ఈ మధ్య బాగా అటాక్ జరుగుతుంది ఇండియన్స్ అమ్మాయిల మీద యూకేలో. ఎందుకంటే ఇది రేసిజం మొదలైంది అక్కడ. ఇండియన్స్కి రీసెంట్గా వాళ్ళు పెద్ద ధర్నా చేశారు, మీరు యూకేకి అందరూ వచ్చేస్తున్నారని చెప్పి. ఇప్పుడు నిన్న ఎవడో రేప్ చేసినట్టు ఒక అమ్మాయిని, దానికి సంబంధించి పంజాబీ అమ్మాయిని అని తెలుస్తుంది. ఓకే, ఇది వీడియో కూడా పంజాబీ అమ్మాయి. సో యూకేలో ఉన్నటువంటి ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి, అది ఒక న్యూస్. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.